హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. సో నేను మీకు ఈ వీడియోలో ISTQB ఫౌండేషన్ లెవెల్ లేటెస్ట్ వర్షన్ 4.0 ఎగ్జాము ఫస్ట్ అటెంప్ట్లో ఎలా క్లియర్ చేయాలో, నేను ఎలా క్లియర్ చేశానో ఆ యొక్క నా యొక్క ఎక్స్పీరియన్స్ని మీతో చెప్తానన్నమాట. సో మీకు ఏమన్నా యూజ్ అయితే అవ్వచ్చు. సో నేనైతే ఈ ఎగ్జామ్ అనేది మనకి సెంటర్లో వెళ్ళి అటెండ్ చేశాను అనమాట. సో మీ అందరికీ తెలిసిందే, మనకి ఓవరాల్ 40 క్వశ్చన్స్ ఉంటాయి. 40 క్వశ్చన్స్లో 26 అనేది పాస్ మార్క్ అనమాట. 26కి 1 మార్క్ తక్కువైనా ఫెయిల్ అయినట్టే. కాబట్టి ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో నేను ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యారంటే, మనకి యాక్చువల్గా ISTQB సైట్ నుంచి సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. టోటల్ 6 చాప్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనకి ఆ PDF అనేది మన డైరెక్ట్గా ISTQB వెబ్సైట్ నుంచే ఈ PDF అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఫస్ట్ ఆ PDFని మొత్తం క్లియర్గా చదవండి. మీకు అంటే టోటల్ 6 చాప్టర్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఒక చాప్టర్ చదవండి. అలాగే నేను ఏం చేశానంటే, ఫస్ట్ ఆ PDF మొత్తం చదివాను, ఆ 6 చాప్టర్స్ ఒకసారి. చూసిన తర్వాత ఏం చేశానంటే, యూట్యూబ్లో వీడియోస్ కోసం సెర్చ్ చేశాను అనమాట. అంటే కొన్ని కాన్సెప్ట్స్ అర్థం ఉన్నట్టు ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ వీడియోస్ చూస్తే కొంచెం ఎవరన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఉంటే మనకు అర్థమవుతుందని చెప్పేసి యూట్యూబ్లో ISTQB ఫౌండేషన్ వీడియోస్ అని కొట్టాను. సో అందులో TM స్క్వేర్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. ఆయన నీరజ్ కుమార్ సింగ్ అని, ఆయన చాలా బాగా చెప్పారు. వీడియోస్ అర్థమవుతాయి అన్నమాట. మీరు కూడా చూడండి. నేనేం ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ చెప్తున్నాను అన్నమాట. నాకు ఆయన చెప్పే విధానం కొంచెం బాగుంది, అర్థమవుతుంది. ఆయన ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశారు, కొంచెం చాలా క్లియర్గా ఉన్నాయి కాన్సెప్ట్లన్నీ. సో మీరు కూడా TM స్క్వేర్ అనేది అది చూడండి అనమాట, చాలా బాగున్నాయి. నేను ఆ వీడియోస్ని రెఫర్ చేశాను. సో అందులో టోటల్ 61 ట్యూటోరియల్స్ ఎన్నో ఉన్నాయన్నమాట, ఆ లేటెస్ట్ సిలబస్ ఆయన చెప్పినవి. సో అవన్నీ చూడండి. సో మీకు కూడా క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే, ఫస్ట్ మళ్ళీ PDFకి రండి. ఆ PDFలో చాప్టర్ 1ని చదవండి. ఒకసారి చదివిన తర్వాత మళ్ళీ ఆ ట్యూటోరియల్కి వెళ్ళి చాప్టర్ 1కి సంబంధించిన వీడియోలన్నీ చూడండి. మీకే ఈజీగా అర్థమవుతుంది అనమాట కాన్సెప్ట్ ఇవన్నీ. సో ఇందులో మనకు మెయిన్గా ఎగ్జామ్లో వచ్చేసి K1, K2, K3 అంటారన్నమాట. 3 టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయన్నమాట. K1 అంటే ఏంటంటే రిమెంబర్, గుర్తుపెట్టుకోవాల్సినవి, అంటే మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట అది. సో క్వశ్చన్స్, టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ 3 టైప్స్ ఉంటాయన్నమాట. K1 అంటే రిమెంబర్, K2 అంటే అండర్స్టాండ్ అంటే కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి అన్నమాట. బట్టి పడితే పని అవ్వదు, అండర్స్టాండ్ అర్థం చేసుకోవాలి. K3 వచ్చేసి అప్లై, అర్థం చేసుకున్నదాన్ని అప్లై చేయాలి. మనకి చాప్టర్ 4, 5లో కొన్ని ప్రాబ్లమాటిక్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. మనకి అంటే బౌండరీ అనాలిసిస్ ఇవి ఉన్నాయి చూసారా, ఈక్వలెన్స్ పార్టీషనింగ్. సో ఈ టైప్ ఆఫ్ మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. కాబట్టి ఇందులో అర్థం చేసుకొని అప్లై చేయాలన్నమాట, ఎందుకంటే ఆడు క్వశ్చన్స్ ఎట్లా పడితే అలా ఇస్తాడు. అలాగే మనకి చాప్టర్ 5లో యూజర్ యాక్సెప్టెన్స్ స్టోరీ అని చెప్పేసి ఇట్లాంటివి ఉంటాయి. అలాగే డిఫెక్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో ఇది కూడా మనకి K3 లెవెల్ కింద క్వశ్చన్స్ కిందే వస్తాయన్నమాట. ఎందుకంటే మనకు కాన్సెప్ట్ అర్థమైతే కానీ మనం వీటిని హ్యాండిల్ చేయలేం, మనం బట్టి పట్టినా కానీ అట్లా చెప్పలేము. ఎందుకంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో నేను అటెండ్ చేసినప్పుడు ISTQB క్వశ్చన్లో వాడు మామూలుగా ఇవ్వలేదు, అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. డైరెక్ట్ క్వశ్చన్స్తో పాటు ఈ క్వశ్చన్స్ కూడా ఉంటాయన్నమాట. సో డైరెక్ట్ క్వశ్చన్స్ మీరు ఎంత లేదన్నా ఒక 10 అనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మీరు కనుక అన్ని 6 చాప్టర్స్ బాగా చదివి ఉంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఒక 10-15 ఈజీగా ఉంటాయి. మీరు ఎటువంటి ఆలోచనలో పెద్దగా ఏం చేయవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ చేసేసేయచ్చు. కానీ మిగిలిన క్వశ్చన్ కొంచెం అర్థం అంటే మనకు తెలుసు ఆన్సర్, కాకపోతే వాడు 2-3 ఇచ్చిన 4 ఆప్షన్లో అన్నీ కరెక్ట్గానే ఉన్నట్టు ఉంటాయన్నమాట. నేను అటెండ్ చేసేటప్పుడు 2 క్వశ్చన్లు, మనకి మొత్తం 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలుగుతున్నా కానీ మిగిలిన 2 ఆప్షన్ల మధ్య నాకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, ఇదా అని చెప్పేసి. సరే ఆ డౌట్తోనే పెట్టాను. మొత్తానికి ఎలాగోలాగా అది క్లియర్ అయింది. కాబట్టి మెయిన్ మనకి ఈ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ISTQB ఎగ్జామ్ అనేది అటెండ్ చేసేటప్పుడు. సో నేను కూడా నా ఛానల్లో ISTQB ఫౌండేషన్కి సంబంధించి కొన్ని ట్యూటోరియల్స్ అయితే చేశాను. అంటే కంప్లీట్గా అయితే లేవు,
నేను అవి కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. కొన్ని ట్యూటోరియల్స్ అయితే పెట్టాను. అలాగే శాంపిల్ క్వశ్చన్స్ మనకి ఐఎస్టీక్యూబీ వెబ్సైట్ నుంచి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అవి కూడా ఖచ్చితంగా రెఫర్ చేయండి. మనకి ఐఎస్టీక్యూబీ వాడు టోటల్ 4 సెట్స్ సంబంధించిన శాంపిల్ క్వశ్చన్స్ అనేవి పెట్టాడు. సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, సెట్ డి. ఒక్కొక్క సెట్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. సెట్ ఏ కొంచెం బాగానే ఉంటుంది. ఈ సెట్ బి, సెట్ సి, సెట్ డిలో వచ్చేసి అన్నీ థియరిటికల్ టైప్లో మనం అర్థం చేసుకోవాల్సింది. కాన్సెప్ట్ తెలిస్తే కానీ ఆన్సర్ చేయలేనట్టుగా ఉంటాయి అన్నమాట ఆ క్వశ్చన్లు. కాబట్టి ఖచ్చితంగా ఈ సెట్స్ కూడా రెఫర్ చేయండి. దానికి సంబంధించిన ఆన్సర్ కీ కూడా వెబ్సైట్లోనే ఉంది. సో ఈ క్వశ్చన్స్ కూడా సెర్చ్ చేయండి. నేను శాంపిల్ క్వశ్చన్స్ సెట్ ఏకి సంబంధించిన ట్యూటోరియల్ అయితే నా ఛానల్లో అయితే పెట్టాను. కాబట్టి మీరు అది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను, దేనికి ఆన్సర్ ఏంటని చెప్పేసి. అలాగే ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు టైం మేనేజ్మెంట్ అనమాట. టైం అనేది ఖచ్చితంగా మీరు మానిటర్ చేయండి. అలాగే మనకి టోటల్ 40 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 40 క్వశ్చన్స్లో వాడు క్లబ్ చేసి ఇస్తాడనమాట. అంటే ప్రాబ్లమాటిక్కి ఎలాగ ఆర్డర్ ఏమో ఉండవు కదా, అలా పడితే అలా ఇచ్చేస్తాడు. మీకు ఎక్కడన్నా క్వశ్చన్ ఏదన్నా కొంచెం టైం తీసుకుందంటే దాన్ని పక్కన పెట్టేసేయండి. దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. మీరు కావాలంటే ఆ క్వశ్చన్ని ఫ్లాగ్ మార్క్ చేయొచ్చు అనమాట. అంటే తర్వాత రివ్యూ చేసుకోవచ్చు. కాబట్టి మీది ఏదన్నా క్వశ్చన్ కనుక లెంతీగా ఉండి అది కొంచెం అర్థం కావట్లేదు అనుకుంటే అది పక్కన పెట్టేయండి, ఏం ప్రాబ్లం లేదు, తర్వాత చూసుకోవచ్చు. దానివల్ల నెక్స్ట్ మనకి ఈజీ క్వశ్చన్స్ అనేది మనం మిస్ చేయకుండా ఉండాలన్నమాట. కాబట్టి ఇలాంటి కొంచెం టిపికల్గా అనిపించిన క్వశ్చన్స్ అనేవి మీరు పక్కనైతే పెట్టేసేయండి. వాటిని తర్వాత మీరు ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి మనకి ఫస్ట్ ఏంటంటే నేను చేసింది చెప్తున్నాను. నేనైతే మనకి ఈజీగా ఉన్నాయని ఫస్ట్ 40లో మనకు వచ్చినాయన్నీ కాన్ఫిడెన్స్గా ఫీల్ అయ్యి పక్కాగా ఇది కరెక్టే అన్నట్లని పెట్టుకొని వెళ్ళిపోవడం ఆన్సర్లు. నెక్స్ట్ వచ్చేసి మిగిలిన రివ్యూ చేసుకోవడం అనమాట. అర్థం కానీ చూసి కొంచెం వాటికి టైం తీసుకొని చేస్తే ఇది కొంచెం నేను ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యాను. సో మీరు కూడా ఇది ప్రాసెస్ అయితే మీకు కొంచెం ఈజీగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది, ఆ ఒక క్వశ్చనే ఒక 5 to 10 minutes తినేసింది అనుకోండి, మన టైంలో దాదాపు కొంత పర్సంటేజ్ టైం అనేది దానికి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి సో శాంపిల్ క్వశ్చన్స్ సంబంధించింది, సెట్ ఏకి సంబంధించిన శాంపిల్ క్వశ్చన్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినవి 40 క్వశ్చన్స్ నేను నా ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. సో మీరు వాటిని కూడా రెఫర్ చేసుకోవచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో అలాగే ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా క్లియర్ చేస్తారన్నమాట. ఈ ఐఎస్టీక్యూబీలో మెయిన్ ఏంటంటే మనకి కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అనేది చాలా మస్ట్ అండ్ ఇంపార్టెంట్ అనమాట. మస్ట్ అండ్ షుడ్. లైక్ కాన్సెప్ట్ కనుక అర్థం కాకపోతే ఖచ్చితంగా మనం అటెంప్ట్ చేయలేం. అంటే క్వశ్చన్స్ అది అర్థం కావన్నమాట. ఎందుకంటే ఆడిచ్చే ఆప్షన్లన్నీ ఒకలాగే ఉన్నట్టు అనిపిస్తాయి. కాన్సెప్ట్ అర్థమైతే మనం ఈజీగా ఎలిమినేట్ చేయించి చెప్పచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి యాక్చువల్గా నా ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ నాకు ఐఎస్టీక్యూబీ ద్వారా జరిగింది. కాబట్టి ఆ విధంగా మీరు కూడా ప్రిపేర్ అయ్యి మీ స్టైల్లో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయండి. మీరు కావాలంటే ఆ శాంపిల్ క్వశ్చన్స్తో పాటు వేరే ఏమన్నా కూడా ఇంకా రెఫర్ చేయొచ్చు. కొంతమంది డబ్బులు పే చేసి యూడెమీలో వాటిల్లో ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కూడా రాస్తారు. సో మీకు ఇంకా కాన్ఫిడెన్స్ ఇంకా పెరగడానికి అవి కూడా ట్రై చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకొక 1 more థింగ్ ఏంటంటే, నేను ఈ ఎగ్జామ్ సెంటర్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే, మనకి రిమోట్ ప్రొక్టోర్డ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడైనా కూర్చొని రాయొచ్చు కదా, ప్రత్యేకించి సెంటర్కి వెళ్ళి రాయాలి. ఎందుకు ప్రిఫర్ చేశానంటే దీనికి మధ్య 500 రూపీస్ అమౌంట్ అనేది డిఫరెన్స్ అయితే ఉంది. మీరు కావాలంటే వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. 500 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. అంటే హోమ్ నుంచి రాసే ఎగ్జామ్కి, అలాగే సెంటర్కి వెళ్ళి రాసే ఎగ్జామ్కి. సో ఇంకొకటి ఏంటంటే, నాకు మన ఇంట్లో కూర్చొని రాసినప్పుడు ఏమన్నా కనెక్టివిటీలు ఏమన్నా అయితే వాడు డబ్బులు ఇయ్యడనమాట. మన ఎండ్ నుంచి ఏమన్నా మిస్టేక్ వచ్చి ఎగ్జామ్ కనుక మధ్యలో ఆగిపోతే అమౌంట్ రిటర్న్ చేయడం అనమాట. అదే సెంటర్కి వెళ్ళి చూస్తే మొత్తం వాడే చూసుకుంటాడు, మనకు ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పేసి నేను సెంటర్ ఎగ్జామినేషన్ అనేది ప్రిఫర్ చేశాను. ఇంకొక 1 more థింగ్ ఏంటంటే, మీరు కనుక ఎంప్లాయీ కరెంట్ ఆర్గనైజేషన్ ఎక్కడన్నా వర్క్ చేస్తున్నారంటే మీరు ఫస్ట్ వాళ్ళని అడగండి. అంటే చాలా కంపెనీస్ ఏంటంటే, మీరు టెస్టింగ్కి సంబంధించిన రోల్లో వర్క్ చేస్తే ఈ టైప్ ఆఫ్ సర్టిఫికేషన్స్ని వాళ్ళు మీకు రియంబర్స్మెంట్ చేస్తారన్నమాట. మీరు కనుక ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తే రియంబర్స్మెంట్ చేస్తారన్నమాట. కాబట్టి దాని గురించి సంబంధించి కూడా మీ ఆర్గనైజేషన్లో చెక్ చేసుకోండి, దాని ప్రాసెస్ కూడా తెలుసుకోండి. కాబట్టి మీరు కనుక క్లియర్ చేసేస్తే ఆ అమౌంట్ని కూడా మీరు క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో
ఇది ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైందని చెప్పేసి ఆశిస్తున్నాను. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.